అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హే ఆల్, దిస్ ఈస్ చందన రుద్రాక్ష మదర్. సో ఈ వీడియో వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము రీసెంట్గా వైకుంఠ ఏకాదశికి ఒక 2 days బిఫోర్ వెళ్ళామన్నమాట. సో హాలిడే ఉండే వీకెండ్ అనమాట మాకు. అలా మేము టెంపుల్కి వెళ్ళాము. సో ఏంటంటే ఇవి వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లో శ్రీవారి పెద్ద పాదాలు, వాళ్ళందరూ కాయిన్స్ నిల్చోబెట్టి కోరికలు కోరుకున్నారు. ఒకవేళ నిలబడితే హ్యాపీగా కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో అలా చేస్తున్నారు. నేను ట్రై చేయలేదు. సో అది దాటితే మనకి స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ త్రూ మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు మై క్యూట్ వరద్ మా అక్క ఎత్తుకుంది. సో మేము ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాము. ఎన్ని స్టెప్స్ అనేది కౌంట్ చేయలేదు, బట్ చాలానే ఉన్నాయి. సో ఇలా స్టెప్స్ ఎక్కేసాము. సో ఇక్కడ రుద్రాక్షని పట్టుకొని నేను నడుస్తున్నాను. యాక్చువల్గా వాడిని వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు సిగ్గుపడుతున్నాడు అనమాట. అందుకే నవ్వాడు అట్లా వీడియో తీసుకుంటూ. ఇది వచ్చేసి మా మమ్మీ, మా సిస్టర్ వాళ్ళ పిల్లలతోనే ముందు వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారు. చాలానే ఉండే. పెద్దవాళ్ళకి కొంచెం ప్రాబ్లమే స్టెప్స్ ఎక్కడము, ఎందుకంటే కాళ్ళు నొప్పి వస్తాయి అన్నమాట. సో ఎక్కలేరు. అందుకే ఆల్మోస్ట్ మనం తిరుపతిలో ఎలా దర్శనం చేసుకుంటామో అందులో హాఫ్ ఆఫ్ పార్ట్ ఇందులో దర్శనం చేసుకోవడానికి కష్టం వస్తుంది. బట్ ఇట్ ఈస్ వర్త్. బాగుంది టెంపుల్, చాలా బాగుంది. సో మేము అలా మెట్లు ఎక్కేసి మెయిన్ టెంపుల్ గోపురం దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ గోపురం. అక్కడ డెకరేషన్ అవుతుంది రైట్ సైడ్లో అదే. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ వెహికల్స్ పెద్దవాళ్ళకి, అదే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, ఎవరైతే నడవలేరో వాళ్ళకి వెహికల్స్ యూజ్ చేస్తారు టెంపుల్ ఎంటర్ కావడానికి. అండ్ మేము ఇక్కడ లైన్లో నిలబడ్డాము అన్నప్రసాదం కోసము. నాకు బాబు ఉండడం వల్ల నేను అక్కడ కూర్చున్నాను, ఆ వెహికల్లో వెయిట్ చేస్తున్నాను మా టర్న్ కోసం. ఫుడ్ కూడా బాగుండే. పప్పు, అన్నం అండ్ తియ్యటి అన్నం పెట్టారు. అలాగే ముందుకెళ్తే మళ్ళీ ఎక్కువ రైస్ అండ్ పప్పుచారు పెట్టారు. అక్కడ చూసుకోవచ్చు మా మమ్మీ వెయిటింగ్లో కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి అక్కడ కూర్చొని పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్ద వాస్ట్ హాల్ అండి, చాలామందిని సర్వ్ చేస్తుంది ఫుడ్. అక్కడ దూరంగా వాష్రూమ్స్ ఉన్నాయి, కావాలంటే మనం వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్ద విగ్రహం. ఇక్కడ చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్స్ ఉన్నాయి, లడ్డు కౌంటర్ అండ్ ఆల్సో మనకి స్పెషల్ దర్శనం కావాలి అంటే 50 రూపీస్, 300 రూపీస్ ఉంది దర్శనంకి. అటు ముందుకు వెళ్తే కిందికి మనకి అన్నప్రసాదం దొరుకుతుంది. సో చాలా బాగుంది ఫుడ్. అండ్ ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి లడ్డు, పులిహోర అండ్ వడ. ఇది వచ్చి లాస్ట్లో మేము పిక్స్ తీసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. సో అక్కడ కూడా మనకి ప్రసాదం పెట్టారు, కిచిడి, చాలా బాగుంది.